ఈ శ్రీకృష్ణ రాయబారం నాటికని ప్రదర్శించడానికి ఒహాయో నుంచి వచ్చారండి. నాగేష్ మన్నే గారు దీని గురించి ఒక 2 ముక్కలు చెప్తారు. అండ్ దెన్ యూల్ ఎంజాయ్ ఎ వెరీ బ్యూటిఫుల్ షో. థ్యాంక్ యూ జితేంద్ర గారు. తానాకు విచ్చేసినటువంటి అందరికీ మా నమస్కారాలు. నేను నాగేశ్వరరావు. మేము భారతీయ హిందూ టెంపుల్ కొలంబస్ ఒహాయో నుంచి ఈ ప్రోగ్రాం రిప్రజెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తర్వాత తరం వారికి అందించాలనే ఏకైక ఆశయంతో గత 6 సంవత్సరాలుగా తెలుగు నేర్పిస్తూ వాళ్ళు తెలుగు నేర్చుకోవడమే కాకుండా రంగస్థల నాటకాలలో అతి ముఖ్యమైనటువంటి కష్టమైనటువంటి నాటకమైన శ్రీకృష్ణ రాయబారం ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలతో చేయాలని ఒక కష్టమైనటువంటి కార్యక్రమాన్ని మేము చేయటం జరిగింది. దీనికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ, మరి తెలుగులో భావాన్ని చందోబద్ధంగా పద విన్యాసంతో చెప్పేదే పద్యం. అది ఒక్క తెలుగు భాషకు మాత్రమే సొంతం. అటువంటి తెలుగు భాషకు వారసులమైన మనం అందరం గర్వపడాలి. ఆ తెలుగు స్ఫూర్తిని ఈ తానా వేదిక ద్వారా మరింతమందికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అహర్నిశలు కష్టపడి ఈ ప్రోగ్రాన్ని మీకు ప్రదానం చేస్తున్నాం. మా పిల్లలు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించండి. అలాగే మమ్మల్ని కూడా వాళ్ళని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. బావా ధర్మనందన, నీ కోరిక మేరకు కౌరవులతో సంధి కొరకు నా ప్రయత్నము నేను చేసేదను. సంధి షరతులు ఏమిటో తెలియచేయి. బావా వాసుదేవ, గురువృద్ధులు ఆచార్యుల సమక్షంలో మా పెద్ద తండ్రి గారితో అర్ధరాజ్యం ఇవ్వమనుడు. కానిచో కనీసం 5 ఊళ్ళిచ్చినా చాలును. ఆహా, కాలవైపరీత్యము! అజయులకు పాండవులకు ఎంతటి దురవస్థ! అడుగడుగున ఆ దుష్ట కౌరవుల దురాగతములేల మరువగలము. నాడు నిండు కురుసభలో చేసిన నా ప్రతిజ్ఞలన్నీ నెరవేరవలసినదే. ఆ దుర్యోధనాదులు నా చేతిలో చావవలసినదే. నాయన శాంతింపుము, జరగవలసినది జరగకపోదు. ధర్మనందన, నా ప్రయత్నము నేను చేసేదను. నీవు యుద్ధ సన్నద్ధుడవు కమ్. యుద్ధమునందు జయాపజయములు దైవాధీనములు. విజయము మనకో వారికో తెలియనప్పుడు శాంతముగా సంధి చేసుకున్నటియే మేలని నా కోరిక. బావా, నీ బల పరాక్రమములు, నీ తమ్ములు శక్తి తెలియక మాట్లాడుచున్నావు. ఈ సంధి జరుగునది కాదు. ఓ ఈ సంధి దూత, మా రాజుగారి ఆలోచన ఒక విధముగా ఉన్నది, నీ ఆలోచన వేరే ఉన్నది. నీ ఆలోచన కట్టిపెట్టి సంధి చేసుకుని రమ్ము, అందరూ సుఖముగా ఉండవచ్చు. ఏమేమి సంధియా? ఏమి విడ్డూరం? భీమసేనుడు అనవలసిన మాటలేనా ఇవి? నిదురవోతుంటివో
లేక బెదరి పలుకుచుంటివో కాక తొల్లింటి భీమసేనుదవే కావో అవ్వా ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబుగానవచ్చే నిపురవోచుంటివో కురుపతి పెందొడల్ విరుగగొట్టెద రొమ్ము పగిల్చి గచ్చనెత్తురు కడుపారగ్రోలి అని దున్మెద దుస్తుని దుస్ససేను భీకర గద చేతనంచును ప్రగల్భములాడితివి అల్ల కొల్వులో మరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజన నిదురవోచుంటివో లేక బెదరి పలుకుచుంటివో కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో. ఓయి వెన్న దొంగ, నేను బెదరిపోయాను లేక అన్నగారి మాటకు కట్టుబడి ఉన్నాను, నీకు తెలియదులే. నాయనా భీమ, ఈ దురవస్థ అంతటికి నేనే కారణము. మధ్యలో శ్రీకృష్ణుడి పైన నిందలెందుకయ్యా? బావా, భీమునికి కోపమే అలంకారం కాని శాంతము కాదు. చిన్న బావా, ఏదో మెయిన బావా అని సరసం ఆడి తిని ఏమి చేసినా నీకే చెల్లు కానిమ్ము. అర్జున, నీ మనసులోని మాట చెప్పు. బావా, ఒక బాంధవ, నా మనసు నీకు తెలియదా? నీ అభీష్టమే నా అభిమతమో. బావా నకుల, మరి నీ మాట ఏమిటి? బావా జనార్దన, ధర్మముగా మాకు ఇవ్వవలసిన భాగము మాకు ఇవ్వనిచో యుద్ధమునకు సిద్ధమే. చిన్న బావా సహదేవ, నీ సంగతి ఏమిటి? బావా, చిన్నవాడనైన నేను నీకు చెప్పదగిన వాడనా? అయినను అడిగినప్పుడు చెప్పకపోవట ధర్మము కాదు కనుక విన్నవించుకొనుచున్నాను. యుద్ధము నందు గెలిచి రాజ్యము సంపాదించవలననియే నా కోరిక. చిన్నవాడవైనా నా మనసులోని మాట చక్కగా చెప్పావు. అమ్మా ద్రౌపది, నీ అభిప్రాయం కూడా చెప్పు. అన్నా, అలనాడు నిండు సభలో జరిగిన పరాభవము మరువగలనా? ఈ కురులు ముడవగలనా? ఇంకా ఏమి చెప్పమందు? చెప్పకనే చెప్పావు. నాకు నీ అభిమతము అర్థమైంది. అయినను పోయి రావలయు హస్తినకు అచ్చట సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బల సంపద చూడవచ్చు. నీ మానసమందు గల్గు అనుమానము తీర్పగవచ్చు. తత్సమాధానము మీ విధానమును తాతయు ఒజ్జయు విందురెల్లరు. అయినను పోయిరావలయు హస్తినకు. జయం జయం మహారాజా, శ్రీకృష్ణులు వారు విచేచున్నారు. సభాసదులకు శ్రీకృష్ణుని ప్రణామము. మామ, కౌరవ పాండవులకు సంధి కావించి
ఈ రాజలోకమునెలా కాపాడమని నిన్ను యాచించుటకు పాండవ దూతగా నీ వద్దకు వచ్చి తిని. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయే నీయు 5 లిమ్మనిరి 5గురకు ధర్మముగ నీతోచినట్లు మనుపుము వారి. అన్నా, పాండవులు అడిగిన 5 ఇచ్చి ఈ యుద్ధము ఆపలేవా? అల్లుడా వాసుదేవ, నీవు సర్వము తెలిసిన వాడవు. నేను గుడ్డివాడినైనందున ఈ రాజ్యభారం ఎలా కొడుకులే వహించుచున్నారు. నా మాట చెల్లునా? మామా, నీ సంగతి నాకు తెలియదా? అయినను పెద్దవాడవని చెప్పి ఉన్నాను. పాండవుల చేత సేవలే చేయించుకుందువో లేక యుద్ధమే చేయించుకుందువో నీ ఇష్టం. తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమియని స్వతంత్రించెదవో చనుమొక దారిని లేరేని అనియగు వంశక్షయంబునగు కురునాథ. కృష్ణ, నీ అధిక ప్రసంగము ఆపి దూతవై వచ్చిన వాడవు. వారి సందేశమేదో చెప్పు. సూతపుత్ర, కృష్ణుని మాట ఆచరించి ముందు నీకు ఈ అధిక ప్రసంగము గావించుటకు ఎవరు అనుమతినిచ్చారు? రాధేయ, శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి చెప్పవలసినవి చెప్పుచున్నాడు. మధ్యలో నీ ప్రమేయమేలా? ముదుసలితో మీకు మతిపోయినది. మన రాజుని ఎవడో ఒక్కడు వచ్చి తూలనాడుతున్నప్పుడు ఈ కర్ణుడు సహించలేడు. ఓయ్ రాధేయ, దుర్యోధనుని దయతో సంపాదించుకున్న రాజ్యముతో విర్రవీగుచున్నావు. నీవు సేవకుడవు. నీ సేవాధర్మమును భీష్మ ద్రోణాదులకు అంటగట్టకు. ద్రోణపుత్ర, సకల ప్రపంచాన్ని జయించగల ఈ రాధేయుడు నీ బెదిరింపులకు బెదరడు. సుయోధనునికి విజయము చేకూర్చెదను. మనందరము శ్రీకృష్ణునికి సరైన సమాధానము చెప్పి పంపవలేను. కానీ మనలో మనము ఇలా కలహించుకొనుట తగదు. నాయన సుయోధన, దగ్గరకు రా నాయనా. ఈ ముదుసలి ఏమి చెప్పుతాడు? ఇరువురికి బంధువు పూజ్యుడు అయిన నందనందనుడు మన వద్దకు దూతగా వచ్చెను. నీ అభిప్రాయము చెప్పు నాయనా. తండ్రి, నేడు కొత్తగా చెప్పుచున్నది ఏమున్నది? వెనుక సంజయుడు చెప్పినదే నేడు ఇతడు చెప్పుచున్నాడు. అందులకు మేము అంగీకరించమని మీకు తెలియదా? అలా కాదు నాయనా. పెద్దలందరూ 5 ఇచ్చి అయినా సంధి చేసుకొనుట మంచిదని చెబుతున్నారు. బాగా ఆలోచించుకో. కుమారా, 5 ఇచ్చినా నీకు పోయింది ఏమున్నది? అయినను వారు అన్యాయంగా ఏమి అడుగుటలేదు కదా. వారికి సరైన న్యాయము చేసి సంధి చేసుకో నాయనా. తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసినది చెప్పితే వారు మేము చిన్నతనము నుండి కలహించుకొనుచున్నాము. ఇప్పుడు ఈ 5 ఇచ్చినంతనే మైత్రి చేకూరునా? అయినను వారు బలవంతులని జడిసి ఇవ్వవలెనా లేక నీ సోదరుల పుత్రులని ఇవ్వవలెనా? భార్యని కాపాడుకోలేని వారి బలమెంతో నాడు ఈ సభలోనే తెలిసినది కదా. అటువంటి సిగ్గులేని వారితో నెయ్యమా కాక తమ్ముని తనయులని ఇమ్మందువా? ఎవరు నీ తమ్ముడు?
యముడా, వాయుదేవుడా, ఇంద్రుడా లేక అశ్విని దేవతలా? కుమారా, ఈ అప్రస్తుత ప్రసంగమేలా? నీకు ఇష్టము లేని ఎడలా ఆ మాట చెప్పి పంపించుము. తల్లి, తండ్రి గారికి చెందిన ఈ రాజ్యము తదనంతరము నాకే చెందును, కాని వారికి ఎటువంటి అధికారము లేదు. సుయోధన, నీకు సంధి ఇష్టము లేని ఎడల జననష్టము రాజ్య వినాశనము లేకుండా ఇరుపక్షముల నుండి ఇద్దరు సమ ఉజ్జీల మధ్య పోరాటము ఏర్పాటు చేసి ఎవరు గెలిచిన ఎడల వారి పక్షము గెలిచినట్లు ప్రకటించవచ్చు. నీకు నమ్మకమైన కర్ణుని ఇటువైపు, అర్జునుని వారి వైపు పోరుకు నిలుపుదాము. ఆలోచించుకో. అర్జునుడు ఓడిపోయినా మాకు శత్రుశేషము తీరునా? మిగిలిన నలుగురు హతులవ్వవలసినదే. సుయోధన, అర్జునుని శక్తి సామర్థ్యాలు నీకు తెలియనివి కావు. దేవాదులను, గంధర్వులను ఓడించినవాడు, పరమశివుని మెప్పించినవాడు. పాండవ పక్షపాతము కట్టి పెట్టండి ఆచార్య. 2 కత్తులో ఒక ఒరలో ఇమ్మడవు. కౌరవులో లేక పాండవులో ఒకరే ఈ ధరణిని ఏలవలే. అది మేమే. అదియే నీ తుది నిర్ణయమైనా నా మాటలు కూడా చెప్పనివ్వు బావా. చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించే. నేడు నన్ను దూతగ బంపిరి సంధిసేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో. ఎల్లి రణంబెగూర్చెదవో ఏ పడ చెప్పుము కౌరవేశ్వరా. అటుల సంధికి ఒప్పుకోని ఎడల జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియం పూంచి నే దండం గుంగొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మూకం చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు. కురుష్మానాథ సంధింపగన్ ఒక్కండును నీ మొర ఆలకింపడు. సంతోషంబున సంధిసేయుదురే. వస్త్రం ఊచుతో ద్రౌపదీ కాంతం దూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు. నీ పొంతన్నీ సహజన్మురమ్ము రుధిరమ్ముండ్రావులాడైన సంతోషంబున సంధిసేయుదురే. నిశ్చింతం తగ్గదయున్ పదూరు యుగముల్ ఛేదించునాడే నీయున్ ఒక్కండును నీ మొర ఆలకింపడు. కురుష్మానాథ సంధింపగన్. వాసుదేవా, ఈ అభిమాన ధనుడైన సుయోధనుడు సంధికి అంగీకరించడు. వారికి 5 కాదు కదా, సూది మొన మోపినంత చోటు కూడా ఇవ్వను. ఇదే నా తుది నిర్ణయము. కృష్ణ, నీ నోటికి వచ్చినట్టు పేలుచున్నావు. ముందు నీ మతమనిచిన గాని పాండవుల మతమనగదు. దుశ్శాసన,
అన్నా, కృష్ణుని బంధించమందువా? దుర్యోధన, ఏమి ఈ దుశ్చర్య? పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానునే బంధింప చూస్తావా? ఒక్కని చేసి నన్నితట ఉక్కడగింపదలంచినావే, నేనెక్కడ పోగలాడా? ఇక ఇక్కడ చిక్కితి పక్కికైవడిన్ దక్కితి నీకు. పట్టు మొగి దక్కకు మిట్టిటు చేరరమ్ము, బల్ చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో అరుదెమ్ము పార్థివా. ఒక్కని చేసి నన్నితట ఉక్కడగింపదలంచినావే, నేనెక్కడ పోగలాడా? यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युदय